వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇండస్ట్రీలోకి రావాలనుకునే అమ్మాయిలకు కావచ్చు, మీరు ఇచ్చే సలహా ఏమైనా ఉందా? సలహా అంటే బ్లైండ్గా ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మేనేజర్ అని చెప్పుకో. ఈ కృష్ణానగర్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఏం తెలియకపోయినా కూడా మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అంటే నాకు చెప్పారు. ఇది నా ఎక్స్పీరియన్స్, నేను ఎవరిదో చెప్పట్లేదు. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్తారు, అసలు ఏం సంబంధం ఉండదు. పాపం ఆ బ్యానర్కి ఈ మేనేజర్లకి సంబంధమే ఉండదు. అసలు ఈ గేట్ దగ్గర కూడా అయ్యా అస్సలు ఏదో ఇద్దరు ముగ్గురు హీరోలతో ఫోటోలు దిగుంటారు, లేదంటే హీరోయిన్లతో ఫోటోలు దిగుంటారు. ఈ బ్యానర్ మందే, నేనే చక్రం తిప్పేది ఇక్కడ, ఏముండదు. ఆనెస్ట్లీ ఏముండదు. అంటే అలా మోసపోకుండా బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఫస్ట్. బ్యాక్గ్రౌండ్ చెక్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నౌవేడేస్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు చెక్ బ్యాక్గ్రౌండ్. మేనేజర్స్ బికాస్ ఆఫ్ ద మీడియా ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, కాంటాక్ట్స్ ఆర్ దేర్, వాళ్ళ మెయిల్ ఐడీస్ ఉన్నాయి. సో గో జెన్యూన్లీ. అండ్ సడన్ గా అక్కడ నుంచి బస్సు ట్రైన్ ఎక్కినప్పుడు సడన్ గా నేను ఓ స్టార్ అనుకుంటూ రాకండి. ఓకే, ఇండస్ట్రీలోకి నేను అప్పుడు రాలేదండి. ఇంకా మా రూమ్ లో నేను ఇక్కడ హైదరాబాద్ లో పంజాగుట్టలో ఉండేదాన్ని. అక్కడ మా రూమ్మేట్ ఒక అమ్మాయి ఉండేది నాకన్నా సీనియర్. అయితే తను సో ఫిలిం 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 అనేది మైండ్లో ఉండేది. ఎలాంటి ఫ్యాషన్ సినిమాలో కంగనా రనౌత్ చూసే కూడా అలానే ఉండేది ఆ అమ్మాయి. ఒకసారి ఆల్ ఆఫ్ సడన్ ఎక్కడికో వెళ్ళింది, అంత ఏదో ఆపర్చునిటీ అనింది, ఏదో అయింది. నెక్స్ట్ డే నైట్ నేను ఈ మన బిగ్ బజార్ ఉంది కదా అమీర్పేట్, అక్కడ నుంచి స్కూటీలో వెళ్తుంటే రోడ్లో ఒక అమ్మాయి పడుకొని ఉంది ఫుట్పాత్ పైన. ఎవరబ్బా అని చూస్తే సేమ్ అమ్మాయి. డ్రెస్ ప్రాపర్గా లేదు, డ్రెస్ అస్సలు ప్రాపర్గా లేదు. అమ్మాయి ఏమంటారు కాన్షియస్లో కూడా సరిగ్గా లేదు. లేపి ఆటోని పిలిచి తీసుకెళ్ళాము. తర్వాత నెక్స్ట్ డే అసలు మాట్లాడలేదు, అంటే ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది పడింది. ఒక 10 days తర్వాత అట్లా నేను కూర్చొని అడిగా, ఏమైంది, వై ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెండ్, మనం స్టేషన్కి వెళ్దామా లేకపోతే యూ వాంట్ టు సీ డాక్టర్ అంటే అప్పుడు టకమని ఏడ్చిందండి. ఏడ్చి అట్లా ఛాన్స్ ఇస్తానన్నారు, వెళ్ళాము, దిస్ హ్యాపెండ్. ఆ అమ్మాయి కెరీర్ స్టాప్ అయిపోయింది. అట్లీస్ట్ జాబ్ చేసుకుంటుంటే బాగుండేదేమో. అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది. అంటే మరి ఇంత ఘోరంగా ఉంటారా మనుషులు? అంటే వాళ్ళు సినిమా వాళ్ళో కాదో కూడా తెలియదులేండి నాకు. షీ సెడ్ సినిమా అంటే సినిమా అనే ఒక పిచ్చిలో అమ్మాయిలు, ఊర్ల నుంచి వచ్చిన అమ్మాయిలు ఎంతగా దారుణంగా మిస్యూజ్ చేస్తున్నారు ఈ మిడిల్ పర్సన్స్. సో అప్పుడు అనిపించింది, అమ్మ సినిమా వాళ్ళు ఇంత ఘోరంగా ఉంటారు అని. అది ఒకటి మైండ్లో ఉండింది. నాకు సినిమా కావాలి అన్నప్పుడు నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోలేదు. ఆఫీస్కి వెళ్ళడం, ఆఫీస్కి కూడా నాతో పాటు ఎవరో ఒకరు మా ఫ్రెండ్స్ వచ్చేవాళ్ళు, తీసుకెళ్ళడం తీసుకురావడం. అంటే ఒకలాంటి సేఫ్టీ సెక్యూరిటీ అనేది లేదేమో అని అప్పుడు అనిపించింది. తర్వాత నాకు ఫ్రెండ్స్ అందరు అయినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఓకే, సినిమా ఇండస్ట్రీ బ్యాడ్ కాదు, సినిమాలో ఉన్న కొంతమంది మనుషులు బ్యాడ్. అది ఏ ఇండస్ట్రీలోనే ఉంది, సొసైటీలో ఎక్కడైనా. సో ఐ హ్యావ్ అ వెరీ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఫిలిం. హూ ఎవర్ ఐ యామ్ టుడే బికాస్ ఆఫ్ ఫిలిం. అంటే మోడలింగ్ చేయడం వల్లే నాకు డబ్బులు వచ్చినాయి, నేను యూనో హౌస్ కొనుక్కోగలిగిన, ఇవన్నీ ఓన్లీ బికాస్ ఆఫ్ మోడలింగ్. అందుకని నాకు చాలా హ్యూజ్ రెస్పెక్ట్. ఇండస్ట్రీ మీడియా అంటేనే నాకు హ్యూజ్ రెస్పెక్ట్ అండి. అనంతపూర్ అంటే పరిటాల శ్రీరామ్ గారు, అంతేగా బాలయ్య బాబు గారు, బాలకృష్ణ అండి. వాళ్ళకన్నా ముందు బాలకృష్ణ. అవును అవును. చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఈయన మా ఊరే. అంటే ఆ సినిమాలు కూడా ద ఇన్నోసెన్స్ ఏజ్ టీవీలో వచ్చినప్పుడు చిన్న కేశవరెడ్డి, సమరసింహారెడ్డి, ఓ మా ఊరే ఈయనది, నాకు ఈ హీరో మా ఊరే అని నాకు ఫిక్స్ అయిపోయా. మీది కాన్స్టిట్యున్సీ అది కాదు కదా? అది కాదు. కాకపోతే అదే, బట్ అంటే ఆ ఫ్లేవర్ తో చేసే సినిమాలు కదా తనంతా, రాయలసీమ కాబట్టి నేను అనుకునేదాన్ని ఇది ఈయనది మా ఊరే. మొన్నటి ఐ మీన్ ఇంటర్ వరకు కూడా నేను అనుకున్న బాలకృష్ణ గారు అంటే మా ఊరు అనంతపూర్, హిందూపూర్ ఇట్లా.
సో యూజువలీ రాయలసీమ వాళ్ళందరూ మన అన్న ఫీల్ అవుతారు తను. అవును డెఫినెట్గా అవును. సో నాకు కూడా నేను కూడా స్కూల్లో సాంగ్స్ ఆయన వాళ్ళ ఫిలిం సాంగ్స్ కలిసారా ఆయన్ని? లేదా జిమ్లో నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళేదాన్ని, అక్కడ 2 సార్లు చూసా ఓకే. అంతే. అనంతపూర్ నుంచి హైదరాబాదు సినిమా చేయడానికి 10 సంవత్సరాలు పట్టింది. అంతేనా? అన్నపూర్ణ స్టూడియో ఎంట్రీ కోసం అది. ఓకే. కానీ ఆ డిస్టెన్స్ చూడకూడదు కదా లైఫ్లో, అచీవ్మెంట్ అంటే వరుసగా చేసుకుంటూ పోయేది కదా. కరెక్టే, కానీ అంటే ఇంత టైం పట్టిందా నాకు అంటే అది ఎంత హ్యాపీనెస్ అంటే అండి, నా సినిమా, నేను రాసుకున్న సినిమా, రైట్. నేను ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా, అండ్ నేను ఇప్పుడు ఇంకొకరిని హైర్ చేస్తున్నా, అంటే ఏ ఆర్టిస్ట్ అయినా ఎవరినైనా ఐ మీన్ స్టేజ్. అందుకే నేను టైమింగ్ని బాగా నమ్ముతానండి. ఓకే. కష్టపడవచ్చు కానీ ఎప్పుడో ఒకసారి ఇట్లా కొట్టినట్టిస్తాడు, అది కష్టమైన సుఖమైన. సో నేను ఆర్టిస్ట్ అయితే చాలు, హీరోయిన్ అయితే చాలు అనుకున్న స్టేజ్ నుంచి ఆల్ ఆఫ్ సడన్ ఇలా టర్న్ అయింది. నేను అనుకునేది ఎప్పుడన్నా నాకు టైం రాకపోతే నేను చెప్పకపోతాను, ఆ ఫీల్ ఉంటుంది ఎవరికైనా.